హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం యొక్క విశిష్టత, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడికి ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయాలన్నింటినీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆలయం మన రాష్ట్రంలోని ప్రస్తుత తిరుపతి జిల్లాలో తమిళనాడుకు సరిహద్దు గ్రామమైన సుళ్లూరుపేటలో నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే తిరుపతి నుంచి 83 కిలోమీటర్ల దూరంలో, చెన్నై నుంచి 79 కిలోమీటర్ల దూరంలో, ఇటు నెల్లూరు నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. గ్రామాన అమ్మ శక్తిగా వెలసి సహస్రనామధారిణిగా ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతూ ఉంటుంది. జగన్మాతకు ఉన్న అన్ని దేవాలయాల్లో కొన్ని భక్తిలోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి. అమ్మ ఎక్కడైనా అమ్మే, కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి. అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటుందనే భావన, అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు. ఊరికి పశ్చిమాభిముఖంగా కాళంగి నది ప్రవహిస్తూ ఉంటుంది. రోజులాగానే కొందరు పశువుల కాపరులు పశువులను మేతకు తీసుకువెళ్లారు. సాయంత్రం తిరిగి ఇంటికి చేరే ముందు కాళంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహ వేగం పెరగడంతో సుడిలో చిక్కుకొని కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని దాని ఆసరాతో బయటకు చేరుకున్నారట. నీటి ఉధృతి తగ్గిన తర్వాత చూడగా అది ఒక శ్రీమూర్తి విగ్రహం. తలపై నాగపడుగా 8 చేతులతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దునుముతున్నట్లుగా మహిషాసుర మర్దినిలాగా ఉండటం గమనించారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేయగా వారు వచ్చి చూసి పడడంతో ఒక రావి చెట్టు కింద తూర్పుముఖంగా ఉంచి విగ్రహాన్ని పడుకోబెట్టి వెళ్ళారు. మరుసటి రోజు వచ్చి చూడగా దక్షిణాభిముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దినిలాగా స్వయంగా వెలసి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు ఆ విగ్రహాన్ని ఊరిలోకి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించగా ఎంతకీ కదలలేదట. ఆ రాత్రి ఆ ఊరి పెద్ద కలలో అమ్మవారు వచ్చి తనను కదల్చవద్దని, ఇక్కడే ఉండదలిచాను అని చెప్పడంతో అక్కడే ఒక చిన్న పాక వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొద్ది రోజులకు ఈ శుభగిరి చుట్టుపక్కల గల వ్యాపారస్తులు తమ పొలాల్లో పండిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి చెన్నై బయలుదేరి మార్గ మధ్యలో కాళంగి నది ఒడ్డున భోజనానికి ఆగారు. సమయంలో వారి వద్దకు ఒక ముసలమ్మ వచ్చి తనకి చాలా తలనొప్పిగా ఉందని కొన్ని మిరియాలు తనకు ఇస్తే కషాయం చేసుకుని త్రాగి తలకు మిరియాల పట్టి వేసుకుంటాను అని అడిగింది. దానికి వారు ఇవి మిరియాలు కావు, జొన్నలు అని అబద్ధం చెబుతారు. వెళుతున్న దారిలో వారందరికీ ఇలా ఇస్తూ పోతే వ్యాపారం చేయలేమని ఆ వ్యాపారస్తులు నవ్వుకున్నారు. మరుసటి రోజు చెన్నై మార్కెట్లో అమ్మకానికి తీసుకువెళ్లిన మిరియాల బస్తాలు విప్పి చూడగా అవి నిజంగానే జొన్నలుగా మారిపోయి ఉన్నాయి. అది చూసి ఆ వ్యాపారస్తులు ఆశ్చర్యపోతారు. దీంతో వారికి ఆ ముసలమ్మ గుర్తుకు వచ్చి అక్కడి వారికి జరిగిన విషయమంతా చెబుతారు. దాంతో వారు మీరు ఆగిన చోట ఒక అమ్మవారు ఉందని వెళ్ళి దర్శించుకోండి అని చెబుతారు. ఆ వ్యాపారస్తులు అమ్మవారి విగ్రహం దగ్గరకు వచ్చి మేము చాలా తప్పు చేశాము, మమ్మల్ని క్షమించండి అని వేడుకోగా ఆ అమ్మవారు వారిలో ఒకరికి పూని నేను ఇక్కడ ఉన్నానని మీకు తెలియడానికే మీ దగ్గరకు వచ్చాను. నేను చాలాసేపటి నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను, కానీ మీరు నన్ను గమనించలేదు. అందుకే నేను ఇక్కడ ఉన్నానని తెలియచేయడానికే అలా చేశాను అని చెప్పింది. ఆ తర్వాత ఆ వ్యాపారస్తులు వారికొచ్చిన లాభంలో కొంత భాగంతో బంగారపు మిరియాల దండను చేసి సమర్పించారు. దీనిని కొందరు కాసికాయ పూసల దండ అని పిలుస్తారు. అమ్మవారి విగ్రహం మహిషాసుర మర్దినిలా ఉన్న ఆమె ముఖం మాత్రం శాంత స్వరూపినిగా, మీకోసం నేను ఎటువంటి చెడునైనా నా కాలి క్రింద తొక్కి పెట్టగలను అని చెబుతున్న అనుభూతిని భక్తులకు కలిగిస్తూ ఉంటుంది. ఈ అమ్మను మొదట్లో తేన్ కాళి అని పిలిచేవారు. తేన్ అంటే తమిళంలో దక్షిణ దిశ అని,
మహిషాసుర మర్దిని రూపంలో ఉంటుంది కాబట్టి కాళీ అని, రెండు కలిపితే తేన్కాళి అని పిలిచేవారు. వాడుక భాషలో చెంగాళి అమ్మగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కూడా చెంగాళిపేటగా పిలువబడి బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో సూళ్లూరుపేటగా మారిందని అంటారు. ఈ ఊరి పేరు వెనుక మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సుడిమాను తిప్పడం ఆచారంగా ఉంది. దాని తర్వాత ఆ ఊరికి సూళ్లూరుపేట రూపాంతరం చెందిందని అంటారు. అంతేకాకుండా పక్కనే ఉన్న కాళంగి నది ప్రవాహంలో సుడులు ఎక్కువగా ఉండటం వల్ల సూళ్లూరుపేట అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. అంతకంతకు అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక దొంగ అమ్మవారి అంతరాలయంలో ప్రవేశించి దొంగతనం చేయబోతే అమ్మ కళ్ళు తెరిచి చూసిందట. ఆ స్వరూపంలో అమ్మను చూసి భయపడిన దొంగ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడట. మరుసటి రోజు ఆలయంలో పడి ఉన్న దొంగను చూసిన స్థానికులు అతన్ని లేపి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు జరగకుండా అమ్మవారికి తలుపులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. తలుపులను చేయించి ఆ రాత్రి కావడంతో ఆలయానికి ఎదురుగా ఉన్న మద్ది చెట్టుకు ఆనించి వచ్చారు. ఆ రాత్రి అమ్మ ఆ ఊరి పెద్ద కలలో కనిపించి తనకు ఎటువంటి తలుపులు పెట్టవద్దని, దారి మీద వచ్చిపోయే భక్తులను తాను చూడాలని, అలాగే తన దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఏ సమయంలోనైనా తన దర్శనం కలగాలని, ఎలాంటి తలుపులు పెట్టవద్దని హెచ్చరించిందట. మరుసటి రోజు వెళ్ళి చూడగా ఆ తలుపులు ఆ మధ్య వృక్షంలో కలిసిపోయి చిగురించి కనిపించాయట. ఇప్పటికీ ఆ ఆనవాలు ఈ చెట్టులో కనిపించడం ఈ ఆలయ విశేషం. అందుకే దీనిని చెంగాళమ్మ చెట్టు అని పిలుస్తూ ఉంటారు. సంతానం, వివాహం కోరుకునేవారు పసుపు కొమ్ములు, ఊయలను కట్టి ప్రార్థిస్తారు. ఇది శ్రీ చెంగాళమ్మ అమ్మవారి మహత్యం అన్నట్టుగా వృక్షమూలంలో అమ్మవారు సాక్షాత్కరిస్తున్నట్టు కనిపించడం విశేషం. ఈ వృక్షం దగ్గర నవగ్రహ మండపం, నాగలింగం ఉంటాయి. సువిశాల ప్రాకారంలో ఆలయ సముదాయాల్ని నిర్మించారు. తూర్పు వైపు రాజగోపురం, దాని కిందనే స్వాగత ద్వారాలను నిర్మించారు. ఉప ఆలయాలుగా వినాయకుడు, లింగరూపనాథుడైన కైలాసనాథుడు, నాగదేవతలు కొలువుదీరి చక్కగా దర్శనమిస్తారు. నూతనంగా నిర్మించిన ప్రధాన ఆలయ మండపంలో నవదుర్గ రూపాలను సుందరంగా మలిచి నిలిపారు. ప్రధాన ఆలయంలో స్వర్ణాలంకిత శోభితగా శ్రీ చెంగాళమ్మ అమ్మవారు కొలువుదీరి ఉంటారు. ఈ ఆలయం ఆరంభ నిర్మాణ సమయం నుండి బలిజ కులస్తులే పూజాధికాలను నిర్వహిస్తున్నారు. వివాహం, ఉపనయనం, పిల్లలకు తొలిసారి చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం వంటి వేడుకలు జరుపుకోవడానికి దేవాలయాల్లో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. విశాలమైన మండపం, వసతి గదులను దేవస్థానం వారు అందుబాటు ధరల్లో ఏర్పాటు చేసి ఉంచారు. ప్రతినిత్యం నియమంగా సేవలు, పూజలు, అర్చనలు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశాభిషేకం, చండీయాగం, ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్నారు. ఉగాది, గణపతి నవరాత్రులు, నాగుల చవితి పర్వదినాల్లో భక్తులు ఇక్కడ వేలాదిగా పాల్గొంటారు. దసరా నవరాత్రుల్లో ఆలయ శోభ మరింతగా పెరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు నుండి కూడా భక్తులు ఎక్కువగా ఇక్కడికి తరలి వస్తారు. మహిమలు గల తల్లిగా, కోరిన వరాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువుదీరిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయానికి నెల్లూరు, తిరుపతి, చెన్నై పట్టణాల నుండి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అలాగే చెన్నై వెళ్ళే ట్రైన్స్లో అధిక శాతం సూళ్లూరుపేటలో ఆగుతాయి. ఇక్కడ యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి. సంవత్సరానికి ఒకసారి మే, జూన్ నెలల మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 7 రోజులు జరిగే ఈ ఉత్సవాలు సుడిమాను ప్రతిష్ట, బలిహోరణతో ప్రారంభమవుతాయి.
రెండవ రోజు నుండి సుడిమాను ప్రారంభం అవుతుంది. నల్లమేక, పూలమాల, పాలవెల్లి, మనిషి బొమ్మను కట్టి సుడులు తిప్పుతారు. మూడవ రోజున మహిషాసుర మర్దిని తలను అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది. లోకకంటకుడైన మహిషాసురుడిని మహంకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు 5వ రోజున కాళంగి నదిలో అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆఖరి రోజున పరమేశ్వరీదేవిని పుష్ప పల్లకి సేవలో ఊరేగింపుగా చేస్తారు. 7 రోజులు అమ్మవారిని గ్రామములో అశ్వ, సింహ, నంది ఇలా రోజుకో వాహనం మీద ఊరేగిస్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు అమ్మవారి చరిత్ర గురించి తెలియజేయడానికి తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో శిలాఫలకాలను చేసి ఉంచారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. అంతరిక్ష కేంద్రంలో జరిగే ప్రతి ప్రయోగానికి ముందు ఇక్కడ ఆ ఉపగ్రహం యొక్క చిన్న నమూనాను ఉంచి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. దీనికి ఇస్రో చైర్మన్ కూడా హాజరవుతారు. మరి ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొంది మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.